దీపావళి. దీప అంటే దీపము, వెలుగు. ఆవళి అంటే వరుస. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. మహాలయ పక్షంలో తర్పణాలు స్వీకరించడానికి వచ్చిన పితృదేవతలు ఆఖరుగా నరక చతుర్దశి రోజున తర్పణాలు స్వీకరించి తిరిగి దీపావళి రోజున పితృలోకానికి బయలుదేరతారు. వారికి దారి చూపించడానికే దక్షిణ దిక్కుగా ఆకాశం వైపున దివిటీలు వెలిగించే ఆనవాయితీ చాలా ప్రాంతాల్లో ఉంది. ఆ తరువాత దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి లక్ష్మీదేవి పూజ చేసి కొంచెమైనా తీపి పదార్థాన్ని తినాలి. ఎందుకంటే బెల్లంతో చేసిన తీపి పదార్థం వాతావరణంలో వచ్చిన మార్పుల్ని మన శరీరం తట్టుకునే విషయంలో మన శరీరానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో వాతావరణంలో వాతతత్వం పెరుగుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అందరూ విధిగా నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని దీపాలు వెలిగించాలి. ఎలక్ట్రిక్ దీపాలు, బ్యాటరీ లైట్లు వెలిగించడం వల్ల కంటికి మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ వస్తుందేమో గానీ దీనివల్ల దీపావళి పండుగ యొక్క ప్రయోజనం అంటూ ఏమీ దక్కదు. పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా దీపావళిని జరుపుకొని ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.